ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం, యూదా ప్రజలు, యెరూషలేము కాపురస్తులు చెరలో నుంచి వారు విడుదల పొందిన తర్వాత దేవుడి యొక్క వాక్యము వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనం గమనించినట్లయితే జకరియా గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నీ జీవితంలో శక్తిహీనమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళుతూ వచ్చినావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు వంటి వారుగాను దేవుడు నిన్ను చేస్తాడంటున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనమా, దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో మరి అమాలేకీయులు అందరూ కూడా వచ్చి దావీదును, తన భార్యలను, పిల్లలను వారు కొనిపోయినప్పుడు, శక్తిహీనుడై కూలబడిపోయినప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకొని దేవుని యొక్క చిత్తమును కనుగొని తిరిగి బయలుదేరి వెళ్ళి దావీదు సమస్తమును సంపాదించుకున్నట్లుగా దేవుని చిత్తాన్ని కనిపెడుతూ నడుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా నీవు ఆ రీతిగా సమస్తమును కోల్పోయి నీ ఉద్యోగము, వ్యాపారము, నీ యొక్క ఇంటిలో సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అన్ని విషయాల్లో ఆత్మీయంగా, భౌతికంగా వెనుకబడిన స్థితిలో ఉన్నట్లయినా, శక్తిహీనమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దావీదు వంటి వానిగా దేవుడు నిన్ను చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగన మనం ఉండాలి అంటే మనము ప్రభువు యొక్క దృష్టిలో యథార్థపరులంగా, దావీదులాగా హృదయానుసారులంగా మనం ఉన్నప్పుడు దావీదుకు సమస్తము సమకూర్చిన దేవుడు నీ జీవితంలో కూడా సమస్తాన్ని సమకూర్చి తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.